అందరికీ నమస్కారం అండి. దుర్గా టైలర్స్ ఛానల్కి స్వాగతం. నేను మీ నారాయణ. ఈరోజు మనం స్కూల్ యూనిఫామ్ ప్యాంటు కుట్టడం కొంచెం సింపుల్గా అలాగే క్లాస్గా వచ్చేలాగా కుట్టడం నేర్చుకుందాం. ఈ ప్యాంటు ఇస్త్రీ చేయలేదు, ఇస్త్రీ చేస్తే చాలా అందంగా వస్తుంది. ఈ మధ్య వీడియోలు చేయడం కుదరలేదండి, ఏమనుకోవద్దు. ముందుగా ఈ ప్యాంటు బ్యాండ్లు అంటించేసి ఉంచాను. నేను డైరెక్ట్ బ్యాండ్ వేస్తాను, జాయింట్ వేసి చూద్దాము. ఇలా అంటించుకున్న బ్యాండ్లకి బ్యాక్ బక్రం కంటే ఖర్చు 1.5 ఎక్స్ట్రా పెడతాను. మనం బక్రం ఎక్కడ పెట్టుకున్నామో అక్కడి నుంచి నడుములో సగం పెట్టి ఒక మార్క్ పెట్టుకుందాం. ఎదర 2 అంగుళాలు ఎక్స్ట్రా ఉంది, అది సింగిల్ హుక్స్ కోసం. ఫస్ట్ రింగ్కి 4 అంగుళాల గ్యాప్, ఇదేమో నడుము సెంటర్. ఇది నడుము 28, 5 రింగులే వేస్తున్నాను. బ్యాక్ నుంచి సెంటర్ ఎంత వచ్చిందో అంత మార్క్ పెట్టేసుకుంటాం. 10 వచ్చింది, 5కి మార్క్ పెట్టాను. రెండో బ్యాండ్కి కూడా సేమ్ అదే విధంగా మార్కులు వేసేసుకుందాం. ఇలా మార్కులు వేసుకొని ఈ ఫ్రంట్ వైపు సింగిల్ హుక్స్ కోసం ఎక్స్ట్రా పెట్టాను కదా, లైనింగ్ని ఒక 3 అంగుళాల దగ్గరికి పీస్ కట్ చేసేసుకోవచ్చు. లోపలికి మడవటానికి బకరం కంటే 2.5 ఎక్స్ట్రా ఉంటే క్లాత్ అనుకూలంగా ఉంటుంది కుట్టడానికి. అలాగే పాకెట్లు కట్ చేసి ఉంచాను, సేమ్ క్లాత్ ఇది. అలాగ జిప్పు వైపు ఒక 2-2.5 గ్యాప్ ఉంచేలా చూసుకొని పాకెట్లు తీసుకుంటే సరిపోద్ది. పొడవు 11.5 పెట్టాను, కొంచెం చిన్న సైజు ప్యాంట్ అని. ఈ లూజు మనకు అనుకూలంగా బాగా పెద్ద ప్యాంట్లకి అయితే తగ్గించవచ్చు. బెల్ట్ రింగుల కోసం పేలికి తీసుకున్నాను. 12 పొడవు, 1.25 వెడల్పు, 2 ముక్కలు, 6 రింగులు వస్తాయి తయారు. ఇప్పుడు బ్యాండ్లకి ఇలాగ బకరం ఎక్కడ వరకు ఉందో చూసుకొని కరెక్ట్గా 2 కలిసేలా చూసి ఇక్కడ ఫస్ట్ జాయింట్ చేస్తున్నాను. కింద వైపు వెనక వైపు కూడా కరెక్ట్గా ఉండేలాగా. అంటే ఇక్కడ కుట్టు బకరం మీద వేయను, బకరం పక్కన వేస్తాను, అది గమనించండి. అక్కడి వరకు కుట్టిన తర్వాత అది బకరం క్రాస్ కట్ చేశాను షేప్ కోసం. అది లైనింగ్ సెట్ అవ్వడం కోసం బయట పక్కకు తిప్పాను అన్నమాట కుట్టు. ఆ విధంగా కట్ చేస్తే తర్వాత బాగా సెట్ అవుతుంది. అది పక్కన పెట్టుకొని బెల్ట్ రింగులు తయారు చేసుకుందాం. నేనైతే ముందు కుట్టి తిరగేస్తున్నాను. అలా కుదరని వాళ్ళు ఓవర్లాక్ చేసి అయినా కుట్టుకోండి, అది మీ ఇష్టం. 4 మడతలు కుడితే బంధం అయిపోద్ది. ఇలా కుట్టి తిరగేసుకుంటే 3 పొరలు వచ్చి టాకాలు కుట్టుకోవటానికి మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. తిరగేసుకోవటం చేతనైతే ఈ విధంగా తిరగేసుకోండి, లేదా ఓవర్లాక్ చేసి ఒక అంచు కుట్టుకోండి 3 మడతలు వచ్చేలాగా. ఆ విధంగా బెల్ట్ రింగులు తయారు చేసుకుందాం. ఇలా తిరగేసుకొని ఇటుకి అటు ఇటు అంచు కుట్లు వేసుకుంటాను. కుట్టేసి బెల్ట్ రింగులు పక్కన పెట్టేద్దాం. వీడియో క్లారిటీ ఇంతే వచ్చిందండి. నా దగ్గర మంచి ఫోన్ లేదు, ఫోన్ కొనాలన్న డబ్బులు లేవు. 20,000 ఉంటే కానీ ఒక మాదిరి ఫోన్ రాదంటున్నారు. తర్వాత పాకెట్లు కట్ చేసి పెట్టాను కదా, అది 2 పాకెట్లు ఒకదాని మీద ఒకటి తెరిచి పెట్టేసి ఇలా ఫ్రంట్లు దాని మీద పెట్టి మనం క్రాస్ పాకెట్ ఎంత వేయాలో మార్క్ వేసుకున్నాం కదా, ఆ మార్క్కి ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకొని మొత్తం ఫ్రంట్లో పాకెట్లు కట్ చేసి పక్కన పెట్టేయండి. ఇప్పుడు పాకెట్ సంచులు తయారు చేద్దాం. చూసుకోండి కరెక్ట్గా ఆపోజిట్ వచ్చేలాగా. నేను మడతెట్టినట్టు మడత పెట్టేస్తే మీకు వచ్చేస్తాయి. ఈ విధంగా కుట్టి తిరగేసి మళ్ళీ ఇంకో కుట్టేస్తాం, దానికి ఖర్చు లోపలికి వెళ్ళిపోయేలాగా. ఆ విధంగా కుట్టేసేద్దాం. ఈ కుట్టేసిన తర్వాత ముందు లెఫ్ట్ సైడ్ పార్ట్ తీసుకొని ఇలా పాకెట్ తెరిచి పెట్టి ఒక పొర, ఆ పొర మీద పార్ట్ పెట్టి జాయింట్ చేస్తాం. ముందు కట్ చేసుకున్నాం కాబట్టి ఏది ఎక్కువ తక్కువ పెట్టక్కర్లేదు, సమానంగా పెట్టి 1/4 ఇంచ్ ఖర్చు పెట్టి కుట్టేయచ్చు. అలాగే దానికి ఆపోజిట్లో రెండో పార్ట్ కూడా వేసి జాయింట్ చేసేయండి, రెండో పాకెట్. ఇలా వేసుకుంటే మనకు పాకెట్లు ఒక సైడ్కి వచ్చే ఇబ్బంది ఉండదు. 2 ఆపోజిట్ పెట్టుకొని స్టార్ట్ చేసుకోవడం మంచిది. తర్వాత ఇలా తెరిచి పై కుట్టేద్దాం. పై కుట్టేసి తర్వాత జేబుని లోపలికి మడత పెట్టేసి జేబు అంచు మీద పాదం కుట్టేసుకుందాం. అలాగే రెండింటికి వేసిన తర్వాత జేబుకి టాకాలు కొట్టడానికి జేబు ఓపెన్ మార్క్ పెడదాం. ఈ చిన్న అబ్బాయి కొంచెం పాకెట్ ఓపెన్ 5.5 ఉంటే సరిపోద్ది. అంటే పైన ఒకటికి కింద ఖర్చులోకి వెళ్ళే కాడికి మనం మార్క్ పెడతాం. 2 పార్ట్లకి కలిపి ఈ విధంగా సమానంగా మార్కులు పెట్టుకొని రెండింటికి టాకాలు కొట్టేసుకుందాం. ఇప్పుడు ఒకటి చూపిస్తాను, రెండోది ఆ విధంగా టాకాలు కొట్టుకోండి. వీడియో లెంత్ అయిపోద్ది కదా, మాకు సిగ్నల్ సరిగా ఉండదు. ఈ వీడియో పోస్ట్ చేయడానికి నేను కొంచెం ఇబ్బంది పడాలి. అక్కడ కింద జేబు దగ్గర టాకా, పైన కూడా మార్క్ పెట్టిన దగ్గర అడ్డంగా టాకా కొట్టి ఆ కుట్టు పైకి వేసుకెళ్ళి అలాగా పాకెట్ ఫ్రంట్కి కలిపి కుట్టేస్తాము.
ఈ విధంగా 2 పాకెట్లు కుట్టేసుకోండి. ఇప్పుడు బ్యాక్ పాకెట్ కోసం సేమ్ క్లాత్ వేస్తున్నాను. అంటే 14 పొడుగు, వెడల్పు 7 తీసుకోండి. ఇదేమో ఫస్ట్ బోన్ల దగ్గరికి షర్ట్ పీసు, అది 6, 7 ఉంటే సరిపోద్ది. ఇది బోన్ ముక్క 7 అంగుళాల పొడవు, 3.5 వెడల్పు, అది షర్ట్ పీసు. దాంట్లోకి మందానికి ఇంకొక పీల్కేమో ఇంకొక బోను. ఈ పీస్ని ఇలాగ దాంట్లో పెట్టి డబల్ మడతేసి బోన్ తయారీ కోసం ఒక 30 ఇంచు మడతేసి దాన్ని కుట్టేయండి. మందం కోసం షర్ట్ పీస్ పెట్టాను. పాకెట్ సైజు మార్క్ వేసుకోండి. దీనికి 4.5 వేస్తున్నాను. 4.5 పెట్టి సెంటర్ మార్క్ వేసాను. ఇలా రెండో పార్ట్ డాట్ కోసం ముందు మార్క్ వేసుకుంటాం కదా, దానికి సమానంగా మార్క్ వేసుకొని ముందు డాట్లు పెట్టేసుకుందాం. ఇదేమో లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ డాట్ పెట్టి పక్కన పెట్టేస్తాం. రైట్ సైడ్ ఫ్రంట్కి డాట్ బ్యాక్ క్షమించాలి రైట్ సైడ్ బ్యాక్కి డాట్ పెట్టేసుకొని గోరుతో సాఫ్గా వచ్చేలా తయారు చేసుకుందాం. ఇప్పుడు షర్ట్ పీసు తీసాను కదా, 6, 7 ముక్క, దాన్ని 6ది నిలువుగా పెట్టండి, 7 ఉండేది వెడల్పుగా పెట్టి పార్ట్కి పై కొరకు పెట్టండి, కింద గ్యాప్ ఇవ్వకుండా. ఈ బోన్ పెట్టుకొని మనం ఎంత డౌన్ అయ్యాలో ముందే పెట్టుకుంటాము. అయితే సమానంగా రావడానికి ఈ చివర ఆ చివర కొలుసుకొని పైనుంచి ఈ సెంటర్ మార్క్ పెట్టాం కదా బోన్ మీద, సెంటర్ మార్క్ కరెక్ట్గా డాట్కి రావాలి. బోన్ తయారీ వెడల్పు 3 పాయింట్లు పెట్టుకుంటే అందంగా కనిపిస్తుంది బోను. మరి వెడల్పు అవ్వకుండా సన్నం అవ్వకుండా. ఒక కుట్టేసిన తర్వాత దీన్ని ఇలా వెనక్కి కింద వైపుకి తెరిచి గోరుతో నొక్కు పెట్టుకొని అనుకొని రెండో బోన్ని దాని మీద కంటా కొంచెం పైకి జరిపి ఎక్కించుకొని పార్ట్ తిరిగేసి అదే 3 పాయింట్ల గ్యాప్ 2 కుట్ల మధ్యన ఉండేలాగా చూసుకొని ఫస్ట్ కుట్టు ఎంత వేసామో కరెక్ట్గా దాని పొడవనే రెండో కుట్టు అలా వేసుకుంటాం. కరెక్ట్గా 2 కుట్లు సమానంగా వచ్చేలా చూసుకోండి, అప్పుడే అందంగా వస్తుంది. ఇప్పుడు ఈ ఖర్చును కూడా వెనక్కి తెరిచి ఇప్పుడు ఈ సెంటర్ని మనం కటింగ్ చేసుకోవాలి. కట్ పాకెట్కి ఈ విధంగా కటింగ్ చేసుకొని మూల మాత్రం చాలా జాగ్రత్తగా కట్ చేసుకోండి. కుట్టు దగ్గరికి ఉండాలి, వెనక్కి ఉండకూడదు, ముందుకు అస్సలు వెళ్ళకూడదు. కరెక్ట్గా కుట్టు దగ్గరికి కట్ చేసుకోవాలి. చాలా జాగ్రత్తగా కట్ చేసుకోండి. బ్యాక్ పాకెట్ అందమంతా ఈ మూల కటింగ్ దగ్గరే ఉంటుంది. ఈ విధంగా కట్ చేసుకొని ఇప్పుడు పై పక్కన సన్న పీస్ పెట్టాం కదా, దాన్ని తెరిచి ఖర్చు ఆ ముక్క వైపుకి ఉండి దానికి కలిసేలాగా అంచు మీద పై కుట్టేసుకోవాలి. ఆ మనం పెట్టిన పీల్కి మీద ఖర్చు దానికి కరెక్ట్గా కలవాలి. ఈ విధంగా దీన్ని ఒక 1/2 ఇంచు ఉంచి ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసుకోవచ్చు. మనం కట్ చేసుకొని తిరగేసుకోవాలి. 2 బోన్లు కూడా తిరిగేసి అందంగా వచ్చేలా సెట్ చేసుకొని మూల కట్ చేసాం కదా, దాన్ని కరెక్ట్గా గ్యాప్ లేకుండా చూసుకొని ఇక్కడ టాకా కొట్టుకోవాలి. ఇలా అని అవసరం లేదు, పైనుంచి కూడా డైరెక్ట్గా వేసేయచ్చు. కొత్త వారికి అస్సలు కుదరదని చూపిస్తున్నాను. ఇటువైపు నేను లోపల ఏం కుట్టేయలేదు, డైరెక్ట్గా పైన టాకా కొట్టేస్తున్నాను. అలాగా ఇలాగా చేసే వాళ్ళకు కూడా ఉపయోగపడుతుందని ఇలాగా సైడు టాకా కొట్టి కింద వైపు బోన్ కింద కుట్టేసేయండి. పార్ట్ మీద ఇలా చుట్టూ కుట్టేసి టాకా కొట్టి తిరగేయండి. తిరిగేసి ఇప్పుడు బోన్ అంతా షర్ట్ పీస్ ఎక్స్ట్రా ఉంటే దాన్ని కట్ చేసేయండి. ప్యాంట్ పీసే మొత్తం పాకెట్ అంతా వస్తుంది. ఇది బోన్ల తయారీ కోసమే షర్ట్ పీస్ పెట్టాం. ఇది కుట్లు కంటే 1/2 ఇంచు ఎక్స్ట్రా పెట్టండి. బోన్ పీసు దగ్గర కట్ చేయొద్దు. షర్ట్ పీసు చుట్టూ 1/2 ఇంచు ఎక్స్ట్రా ఉంచేలా కట్ చేయండి. ఇప్పుడు ముందు కట్ చేసి పెట్టాం కదా ప్యాంట్ పీసు, దాన్ని ఈ షర్ట్ పీస్కి జాయింట్ చేస్తాం. ఇక్కడ బోన్ పక్కకు తీసి ముందుగా సింగిల్ కొరకు జాయింట్ చేస్తాం. ఆ జాయింట్ చేసిన తర్వాత మనం తయారు చేసిన బోన్లని ఆ షర్ట్ పీస్కి కలిసేలాగా అంచు మీద కుట్టేసుకొచ్చేయండి. ఇది ఎందుకంటే పాకెట్ తయారీ అప్పుడు లోడింగ్ అయ్యేలా చేస్తాం. అలాగే ఇక్కడ కూడా జాయింట్ని ఈ బోన్ కిందకి వెళ్ళేలాగా ఇక్కడ కూడా లోడింగ్ అయ్యేలాగా అంచు జాయింట్ మీద కుట్టు వస్తుంది, బోను కలిసిపోయేలాగా ఇలా కుట్టేయండి. తర్వాత దాన్ని వెనక్కి మడిచి పాకెట్ వెడల్పు ఓపెన్ కంటే అంగుళం ఎక్స్ట్రా పెట్టండి. పొడవు 4.5 పాకెట్ పెట్టాను కదా, 5.5 పొడవు పెట్టాను. ఈ బోన్ అంచు అమ్మట పెట్టి కుట్టేసేయండి. అలాగే రెండో సైడ్ కూడా కరెక్ట్గా బోన్ అంచుకు వచ్చేలాగా ఈ కుట్లు వేస్తాం. అటు ఇటు కూడా కుట్టేసి ఎక్స్ట్రా ఉన్న ఖర్చు కట్ చేసేసుకుందాం.
ఈ ఖర్చు కట్ చేసేసి పాకెట్ తిరిగేసి పైన కుట్టేసేటప్పుడు ఖర్చు లోడింగ్ అయ్యేలాగా పాదం కుట్టేస్తాం అన్నమాట. అది కూడా వివరంగానే ఉంటుంది చూడండి. తిరిగేసిన తర్వాత ఈ పైన ఎక్స్ట్రా ఉన్న 2 పొరలని కూడా ఖర్చు లోపలికి వెళ్ళేలాగా మడత పెట్టుకొని కొంచెం ఇక్కడ క్రాస్ చేస్తాం కదా, ఆ క్రాస్ చేసి మడత పెట్టుకొని అక్కడ వరకు కుట్టేసి ఈ సంచి దగ్గర ఖర్చు లోడింగ్ అయ్యేలాగా పాదం కుట్టేయండి. కింద చివర వేసేయచ్చు, అక్కడ మనకు ఖర్చు ఏమి లేదు, జాయింట్ వచ్చింది క్లాత్ అంతే. ఇటు కూడా ఖర్చు ఉన్న దగ్గర పాదం కుట్టేసేయండి. అలాగే ముందు వైపు మడత పెట్టినట్టే చివరికి వచ్చాక ఈ అంచు కూడా ఖర్చులు లోపలికి వెళ్ళిపోయేలాగా చక్కగా మడత పెట్టి కుట్టేసేయండి. అంటే ముందు మనం జాయింట్ వేయలేదు కదా, 2 పొరలు విడిగా ఉన్నాయి. ఈ తర్వాత పాకెట్ పై అంచు ఉంది కదా, ఆ పై అంచుని అడుగున ఇప్పుడు మనం తయారు చేసిన సంచికి కరెక్ట్గా అతుక్కునేలాగా అందంగా వచ్చేలాగా కుట్టేసుకోండి. 2 వైపులా టాకా కొట్టండి గట్టిగా. తర్వాత పైన పాకెట్ అంచు ఉంది కదా, అది పార్ట్కి కలిపేలాగా కుట్టేసేసుకొని ఎక్స్ట్రా ఖర్చు ఉంటే కట్ చేసేసుకోండి. ఇప్పుడు సైడ్ కలిపేసుకుందాం. ఫ్రంట్ బ్యాక్ కలిపి ఒక సైడ్ చూపిస్తాను, రెండో సైడ్ కూడా అదే విధంగా కలిపేసుకోండి. ఈ విధంగా స్టార్ట్ చేసుకొని ఇది లెఫ్ట్ సైడ్ పార్ట్ చూపిస్తున్నాను. పాకెట్ దగ్గరికి వచ్చే వరకు ఇది ఖర్చు కూడా 3 పాయింట్లు పెట్టుకుంటే చాలు. ఈ పాకెట్ దగ్గర టాకా కొట్టుకోవాలి గట్టిగా ఊడిపోకుండా. అలాగే పాకెట్ ఓపెన్ దగ్గర కూడా టాకా కొట్టుకుంటే కుట్లు ఊడిపోకుండా ఉంటాయి. ఈ విధంగా సైడ్ జాయింట్ చేసేసుకొని ఓవర్లాక్ చేసేసుకుందాం. ఓవర్లాక్ మిషన్ లేని వాళ్ళు అయితే ముందే ఓవర్లాక్ చేయించుకోండి ఎక్కడైనా. ముందు నేను అవుట్ సైడ్ ఈ కిస్తా రౌండ్ల మటుకే ఓవర్లాక్ చేశాను. ఇన్సైడ్ లాస్ట్ను చేసుకుందాము కలిపేసి. ఈ విధంగా చేసుకొని సైడ్ పై కుట్టేసేసుకుందాం. ఈ ప్యాంట్కి నేను సింగిల్ స్టిచ్చింగే చేస్తున్నాను. ఒకవేళ మీరు డబల్ స్టిచ్చింగ్ చేసుకోవాలంటే ఈ కుట్టు పక్కన ఇంకో కుట్టు వేసుకుంటే డబల్ స్టిచ్చింగ్ అయిపోతుంది. నేను సింగిల్ స్టిచ్చింగ్ చేసి కుడుతున్నాను. ఈ విధంగా సైడ్ 2 సైడ్లు కుట్లు వేసేసుకున్న తర్వాత కిస్తా బల్ల తయారు చేసుకుందాం. కిస్తా బల్ల ఎంత పొడవు పడుతుందో కొలుచుకొని అంత పొడవు తీసుకోండి. వెడల్పు ఇటువైపుది ఎడమవైపుది పావుదక్కు 2, కుడివైపుది పావుదక్కు 4 వెడల్పు తీసుకొని ఈ పావుదక్కు 4 తీసుకున్న దాన్ని డబల్ ఫోల్డ్ వేసి పావించి ఖర్చు పెట్టి అలాగా సైడు కింద వైపు కుట్టేసి ఇటువైపు దాన్ని ఒక 3 పాయింట్లు ఖర్చు మడత పెట్టి కుట్టేసుకుంటున్నాం. మడత పెట్టి కింద వైపు కూడా పలకే, రౌండ్ ఏం అవసరం లేదు, రెండిట్లకి పలకే. ఈ విధంగా మడత పెట్టి కుట్టేసుకుందాం. తర్వాత ఈ పీస్ని తిరగేసుకోవాలి, బెల్ట్ రింగులు తిరగేసినట్టు తిరగేసుకుంటే ఇంకా ఇక్కడ దారం పోగు కనపడదు, ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఫ్రంట్కి మనం ముందే కాటు పెట్టుకుంటాం కదా, అక్కడి నుంచి ఈ పీస్ని జాయిన్ చేయండి. ఇలా తిరిగేసి గోటుతో ఫోల్డ్ పడేది అయితే అలా గోటుతో చేయొచ్చు. ఫోల్డ్ పడంది అయితే ముందు అక్కడ కూడా ఒక పై కుట్టేయండి. తర్వాత ఇక్కడ అంచు మీద ఒడ్డు కుట్టేసుకుంటున్నాం. సింగిల్ స్టిచ్చింగ్ ప్యాంట్ కదా, డబుల్ స్టిచ్చింగ్ అయితే పాదం కుట్టేసుకుంటాం. ఇప్పుడు దీన్ని ఇలా తెరిచి ఈ అంచు దగ్గరికి కరెక్ట్గా జిప్పు పెట్టుకొని ఆ పల్లాయి పీస్కి జిప్పుని అటాచ్ చేసుకుంటాం. ఫస్ట్ జిప్పుకి 2 కుట్లు వేసుకుంటే తెరుచుకోకుండా ఉంటుంది. ఒడ్డెమ్మటే ఇంకో కుట్టు వేసేయండి. ఇలా వేసిన తర్వాత పైన పల్లాయి కుట్టేసుకుందాం. ఇది మనకు నచ్చినంత వెడల్పు కరెక్ట్గా రౌండ్ అందంగా వేసుకోవచ్చు. ఈ కిందకు వచ్చిన తర్వాత జిప్పు ఒకటి అతుక్కోకుండా ఉంటుంది కదా, దాన్ని ఇలాగా వెనక్కి మడత పెట్టుకోండి. చక్కగా రౌండ్ అందంగా కుట్టేసుకోండి. తర్వాత దీన్ని ఇలా ఉంచుకొని ముందు పల్లాయి పక్కన పెట్టాం కదా, జాయింట్ ఉన్న ఏపు అలా పై కుట్టేసుకొచ్చేయండి. ఈ టేపు మందం లేకుండా ఉంటుంది. ఇప్పుడు ఆ జిప్ అంచుని దానికి కలిపి పల్లాయిని అతికేయండి జిప్కి. ఇక్కడ వెనక్కి తిప్పి మిషన్ అలా ఆపండి. ఇది కొత్త వాళ్ళు అయితే ఇలాగ అంచుని ఖర్చు కొంచెం ఓవర్లాక్ అంత వెడల్పే మడత పెట్టి గీక్కోండి. తర్వాత కరెక్ట్గా జిప్ అంచు దీన్ని పెట్టి 2 పొడవులు సమానంగా వచ్చేలా చూసుకోండి ఫ్రంట్లో. తర్వాత అంచెమ్మటే కుట్టేసుకెళ్ళిపోండి. ఈ జిప్పుకి ఇనపది ఉంటుంది కదా, అక్కడ వరకు లోపలికి మడత పెట్టండి. అక్కడి నుంచి పార్ట్ తెరిచేయండి ఓవర్లాక్, అక్కడ ఏం ఫోల్డింగ్ ఉండకుండా. అలాగే వెనక్కి తిప్పి డబల్ కుట్టేసేయండి. డబల్ కుట్టేసిన తర్వాత ఇగో ఇలా లైన్గా వస్తుంది. ఈ 2 పార్ట్లు కలిపి పట్టుకొని మనకు వీలైన కాడి నుంచి స్టార్ట్ చేసి ముందు 2 పాదం ఖర్చు పెట్టి జాయిన్ చేసి తిప్పి పై కుట్టేసుకురండి. ఇక్కడ కరెక్ట్గా లైన్కి వచ్చేలాగా అందంగా చూసుకోండి.
జిప్పు ఇనపది ఉంటుంది కదా జాయింట్, అక్కడ వరకు వేయండి పై కుట్టు జాగ్రత్తగా లైన్గా చూసుకొని. అక్కడ వరకు వేసి వెనక్కి తిప్పి కుట్టు మీద కుట్టు మొత్తం 3 కుట్లు పడేలాగా వేసేయండి. కుట్టు ఎప్పటికీ ఊడిపోకుండా ఉంటుంది. ఈ విధంగా వెనక్కి ముందుకి 3 కుట్లు వేసేసి టాకా కొట్టి తీసేయండి. ఈ పల్లాయిల మూలలో 2 కలిసి వస్తాయి. ఇక్కడ వీటికి లోపల వైపు టాకా కొట్టుకోండి, అందంగా ఉంటుంది. తర్వాత ఇక్కడ జిప్పు దగ్గర 2 పార్ట్లకి మార్క్ పెట్టండి. జిప్పు తెరిచి నడుం కొలత వేసి ఇక్కడ ఎక్కడికి వచ్చిందో అక్కడ జాయిన్ చేయండి. అలా డైరెక్ట్ బ్యాండ్ వేయడం రానోళ్ళు ఇక్కడి నుంచి నిక్కర టైపులో బ్యాండ్లు విడివిడిగా వేసేసైనా తర్వాత కలపచ్చు. నేను వేసే విధానం ఇది. సీట్ రౌండ్ మార్కింగ్ వేసి ఉంచుకుంటాను కదా ప్రతి ప్యాంట్కి. మార్కింగ్లో కరెక్ట్గా కుట్టు వచ్చేస్తుంది. ఇది దీనికి కుట్టు మీద కుట్టు 2 కుట్లు వేయండి లోపల వైపే. పై కుట్టుతో 3 అవుతాయి. పై కుట్టు వేస్తున్నాం కాబట్టి. పై కుట్టు వేయిన వాటికైతే లోపలే 3 కుట్లు వేసేస్తాం. డబల్ స్టిచ్చింగ్ దానికైనా ఇలా 2 కుట్లు వేసాక పై కుట్టు వేయండి. ఈ విధంగా సింగిల్ ఒడ్డు కుట్టు పై కుట్టు వేసేస్తున్నాను. ఇలా పై కుట్టు వేసేసి తర్వాత బెల్ట్ ఎక్కించుకుందాం. ముందు జాయిన్ చేసుకున్నాం కదా, ఖర్చుని ఇలా తెరిచి గోటుతో ఫోల్డింగ్ చేసుకోండి. బెల్ట్ రింగులు కట్ చేసి పెట్టుకున్నాను. రింగు పొడవు 4 అంగుళాలు ఉంటే సరిపోతుంది స్కూల్ యూనిఫామ్ ప్యాంట్లకి. మామూలు వాటికి అయితే 3.5 చాలు. తయారీ 2.25 వస్తుందండి. బెల్ట్ 1.5 ఉంటుంది. బకిల్స్ 2 ఉంటాయి కాబట్టి అవి ఎక్కడానికి పావించి లూజు. ముందు నడుము ఎక్కడికి వస్తుందో మార్క్ పెట్టాం కదా, కరెక్ట్గా అక్కడ జిప్ దగ్గర పెట్టి స్టార్ట్ చేయండి. బెల్ట్ రింగులు మార్క్ ఎక్కడెక్కడ పెట్టుకున్నామో అక్కడక్కడ ఒక్కొక్క బెల్ట్ రింగు పెట్టుకొని ఇక్కడ కుట్టు బకరం మీద పడకూడదు, బకరం అంచున పడేలాగా వేసుకుంటూ రావాలి. 1.5 వెడల్పు బెల్ట్ వేసుకుంటున్నాము. ఈ జాయింట్ ఒకవేళ ఫస్ట్ నుంచి వేసి సరిపెట్టలేము అనుకునే వాళ్ళు జాయింట్ దగ్గర నుంచి ముందు అటు సైడ్కి వేసేసుకొని మళ్ళీ ఈ చివరను మొదలుపెట్టి వేసుకోండి. మీకు ఇబ్బంది అయితే ఇలా కుట్టగలిగిన వాళ్ళు ఫస్ట్ నుంచే కరెక్ట్గా సరిపెట్టేలాగుంటే కుట్టేసుకోండి. ఈ విధంగా ఫస్ట్ బెల్ట్ జాయింట్ చేసుకుందాం. ఈ చివరికే కరెక్ట్గా సరిపోవాలి. మార్క్ వేసుకున్నాం కదా, ఆ మార్క్ కుట్టుకోవాలి. ఇలా ఎక్స్ట్రా ఉన్న పల్లాయి పీసులు ముందైనా కట్ చేయొచ్చు, ఇప్పుడైనా కట్ చేసుకోవచ్చు. సింగిల్ హుక్స్ వేస్తున్నాను ఈ ప్యాంట్కి. ఇలా కరెక్ట్గా దానికి లైన్గా మడత పెట్టి ఫోల్డ్ వేసుకొని దాని నుంచి ఒక 1/4 ఇంచ్ వెనక్కి పెట్టి హుక్స్ గుచ్చుకోవాలి. హుక్స్ గుచ్చుకొని దాన్ని వంచేసుకుందాం ప్లేట్ పెట్టి. ఈ విధంగా హుక్స్ వేసేసుకొని ఇలా మడత పెట్టి కరెక్ట్గా జిప్ లైన్కి రెండోది ఎక్కడ వేస్తే సరిపోద్దో చూసుకొని ఇటువైపు రెండో హుక్స్ కూడా తగిలించే రింగు ఆ ప్లేస్ని అనుకూలంగా మనం వేసుకోవాలి. దీన్ని కూడా ఇలా రివిటింగ్ చేసేసుకొని ఈ విధంగా నిక్కర్లాగే ఇక్కడ రైట్ సైడ్ ఫ్రంట్కి ఇలా లోపలికి ఖర్చు మడత పెట్టుకొని కుట్టేసి తిరగేసుకుంటాం. ఇక్కడ ఈ బకరాన్న మడత పెట్టి తిరగేస్తే ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ది. ఈ ఫ్రంట్ కంటే ఎక్స్ట్రా ఉన్న బకరం పీలికని ముందు వెనక్కి మడవండి. ఈ కింద ఉన్న బకరం ఇది సమానంగా రావాలి. ఎక్స్ట్రా బకరం కంటే 1/4 ఇంచ్ ఖర్చు ఎక్స్ట్రా ఉంటుంది ఇక్కడ, దాన్ని బకరంతో సమానంగా లోపలికి మడుద్దాం. అది ముందైనా మడత పెట్టి కుట్టేసుకోవచ్చు. ఇలాగా ఇక్కడికి తెరిచి లైనింగ్ మీదకి ఈ పీస్ కలిసేలాగా కరెక్ట్గా లైనింగ్ కలిపి కుట్టేస్తాం. కుట్టేసి దీన్ని తిరగేసుకుంటాం అనమాట. తిరగేసుకొని అందంగా వచ్చేలాగా కత్తెరతో సెట్ చేసుకోవచ్చు. సెట్ చేసుకొని ఈ లోపల ఖర్చుని నేనైతే మడత పెట్టుకుంటానే కుట్టేస్తాను. కొత్త వారి కోసం ఖర్చుని ముందుగా కుడుతున్నాను మడత పెట్టి. ఈ పీసు 1.35 ఉంటే మనకి సరిపోద్ది. కొలుచుకొని మడత పెట్టుకొని లోపలంచి మడత పెట్టి కుట్టేసుకోండి. నేనైతే అవసరం లేదు. ఇక్కడ జాయింట్ దగ్గర కూడా కరెక్ట్గా మడత పెట్టుకొని బకరం అంచుకి అక్కడ వరకు కుట్టుకోండి, ఆకాగుట్టు తీసేసుకోండి. ఇప్పుడు ఇది కరెక్ట్గా ఖర్చు లోపలికి వెళ్ళేలా కుట్టు చూసుకొని ఇక్కడి నుంచి బెల్ట్ మీద కుట్టు స్టార్ట్ చేసుకుంటున్నాం. ఈ విధంగా మొత్తం చివరి వరకు కరెక్ట్గా ఖర్చు బెల్ట్లోకి ఉండేలాగా ఎక్కడ ఫ్రంట్ వైపుకు తిరగకుండా చూసుకొని జాగ్రత్తగా కుట్టేసుకోవాలి. చివరి వరకు చూసుకోండి. కింద పొర ఒకవేళ వెళ్ళిపోతే తేడా వస్తుంది. కింద పొర కూడా కొంచెం పట్టుకుంటూ
లాస్ట్ వరకు కుట్టేసేసుకోవాలి. ఈ విధంగా కుట్టుకుంటే నడుము దగ్గర మందం రాకుండా ఉంటుంది. అందుకని ఈ విధంగా జాయింట్ చేస్తాను నేను. లూజ్ చేసుకోవటానికి కూడా వస్తుంది. తర్వాత ఈ రింగ్ని ఇలా మడత పెట్టుకొని పైకి కావాల్సినంత ఉంచుకొని కింద ఎక్కడికి వస్తుందో చూసుకొని అక్కడ టాకాలు కొట్టుకోవాలి. అలాగే అన్ని రింగులకి టాకా కుట్టేసుకోండి అదే పొడవుతోటి. అన్ని రింగులకి టాకాలు కొట్టేసుకుంటే అప్పుడు పైన రింగులు కుట్టేసుకుందాం. ఇలాగా మళ్ళీ ఎదర్ నుంచి స్టార్ట్ చేసి ఇలా రింగ్ని కరెక్ట్గా లైన్గా బెల్ట్కి అటాచ్ చేసుకుంటూ మొత్తం రింగులంతా కలిపి కుట్టేసుకుందాం. రింగు తయారీ ఇప్పుడు కొలిస్తే 2.25 ఉంటుంది. 2.25 ఉంటే చాలు. స్కూల్ యూనిఫామ్ బెల్ట్ కరెక్ట్గా ఎక్కుద్ది. మరీ పొడవేస్తే అందంగా ఉండదు చూడటానికి. ఇదిగోండి 2.25 వచ్చింది. ఈ విధంగా వస్తే బెల్ట్ ఈజీగా ఎక్కుతుంది. ఇలాగా మొత్తం 5 రింగులు కుట్టేసుకొని పక్క తీసుకుందాం. ఇప్పుడు లాస్ట్గా ఇన్సైడ్ కలిపేసుకుందాం. అదే బాగా పెద్ద ప్యాంట్లుగా అయితే ఇన్సైడ్ కలిపాకైనా బెల్ట్ వేయచ్చు. కొంచెం చిన్న ప్యాంట్ అని ఇలా వేసాను. ఇన్సైడ్ దగ్గర టాకా కొట్టుకోండి గట్టిగా కిస్తా జాయింట్ దగ్గర. ఈ విధంగా కలుపుకొని కుట్టు మీద కుట్టు 2 కుట్లు వేసేసుకొని ఓవర్లాక్ చేసేసుకొని బాటాలు కుట్టేసుకుందాం. మనం ఎంత ఎక్స్ట్రా పెట్టుకున్నామో ఖర్చు అంత మడత పెట్టి ఒకసారి గోటుతో లైన్గా చేసుకొని దాన్ని డబల్ ఫోల్డ్ చేసేసుకొని ఈ విధంగా కాలు పట్టి బాటం మడత పెట్టి కుట్టేసుకుందాం. ఈ విధంగా కుట్టుకుంటే 2 కాళ్ళు కూడా కుట్టేసుకుంటే ప్యాంట్ పూర్తి అయిపోయినట్టే. ఈ విధంగా ప్యాంట్ కుడితే ఈజీగానే అయిపోతుంది. అలాగే క్లాస్గా ఉంటుంది. ఇస్త్రీ చేస్తే చాలా అందంగా వస్తుందండి ఇది. నా వివరణ నచ్చినట్లయితే మీకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. వీడియో క్లారిటీ వచ్చిన కాడికేనండి. ఎందుకంటే నేను చేయగలిగింది ఏమీ లేదు. కొత్త ఫోన్ కొనడానికి ప్రయత్నించిన తర్వాత ఇంకా మంచి మంచి వీడియోలు పెడతానని తెలియజేసుకుంటున్నాను. ఉంటానండి. అందరికీ నమస్తే.